తెలంగాణలో యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసి వారికి జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీ20 లీగ్ 2026 ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీపై ఇప్పటికీ క్రీడాభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ లీగ్కు ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుండగా శ్రీనిధి యూనివర్సిటీ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తుంది. టోర్నీ ప్రారంభానికి సమయం దగ్గర పడుతుండటంతో హెచ్సీఏతో పాటు ఫ్రాంచైజీలు ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశాయి. ఇటీవల హైదరాబాద్ నక్లెస్ రోడ్ లో నిర్వహించిన ప్రత్యేక డ్రోన్ డిస్ప్లే షో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న జట్ల లోగోలను ఆకాశంలో ప్రదర్శించి నిర్వాహకులు లీగ్కు ప్రత్యేక ప్రచారం కల్పించారు. అలాగే ఇవాళ ట్యాంక్ బండ్పై టీ20 ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పోటీ పడుతున్నాయి. ప్రతి జట్టు మిగతా అన్ని జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. లీగ్ లో తొలి మ్యాచ్ లో పాలమూరు స్ట్రైకర్స్ అన్విత ఖమ్మం ఏసెస్ జట్టు తలపడనున్నాయి. ఇక జూన్ 23న పాలమూరు స్ట్రైకర్స్ తో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు తన తొలి మ్యాచ్ ఆడనుందని హెచ్సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డి తెలిపారు. టీ20 లీగ్ విజేత జట్టుకు ఏకంగా ₹1 కోటి నగదు బహుమతి అందజేయనున్నట్లు టీ20 గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ఆగం రావు తెలిపారు. రన్నరప్ జట్టుకు 50 లక్షలు, 3వ మరియు 4వ స్థానాల్లో నిలిచే జట్లకు ₹25 లక్షల చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే ప్రారంభ మ్యాచ్ కు ముందు ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ కాన్సర్ట్ తో పాటు ఆకట్టుకునే లేజర్ షో ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని తెలిపారు. లీగ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన మినహా ఐపీఎల్లో అమల్లో ఉన్న అన్ని నియమాలు అమలు చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. అభిమానుల కోసం డిస్ట్రిక్ట్ యాప్ లో టికెట్లు అందుబాటులో ఉంచామని, టికెట్ ధరలను కేవలం ₹50, ₹100గా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.